హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఒకసారి ఛానల్ చెక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. అండ్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఫిలిం అప్డేట్ చూసుకుంటే మన సంక్రాంతికి 5 ఫిలిమ్స్ వచ్చాయి. ఒక ఫిలిం ఒక మూవీ వచ్చేసి మనకు నార్మల్ అనెన్స్ డిజాస్టర్, మిగతా 4 మూవీస్ హిట్ అయిపోయాయి. ఇప్పుడు దాదాపు 3 వీక్స్ నుంచి 2 వీక్స్ అనుకుందాం, ఇంకో 2 వీక్స్ ఏమైపోయింది, న్యూ రిలీజెస్ ఏం లేవు అండ్ ఇంకా ఎలాంటిది న్యూ రిలీజెస్ ఏం లేవు. అదే అప్పుడు ఒక 3 మూవీస్ రిలీజ్ అయ్యి లాస్ట్ వీక్ ఒకటి, ఈ వీక్ ఒకటి రిలీజ్ అయినట్టే మనకు మ్యాక్సిమం ఈ వీక్స్లో కూడా సినిమా ఆ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళు ఈ సినిమాలకు షిఫ్ట్ అయిపోతున్నాయి కదా. రిలీజ్ అయితేనేమో అట్లా రిలీజ్ అవుతాయి, లేకపోతే ఒక్క మూవీ కూడా రిలీజ్ కాదు. ఏంది ఇది? ఇప్పుడు మళ్ళీ మార్చి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ గారిది మన డ్రాగన్ అండ్ ఇంకా ప్యారడైసు, పెద్ది అండ్ ఇంకా దురేందర్, అది అన్ఫార్చునేట్ హిట్, సూపర్ డూపర్ హిట్ అనేది దాని పార్ట్ 2. దురేందర్ ఇంకా పెద్ది ఒకటే సంస్థ కాబట్టి రెండిట్లో ఒకటి పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ప్యారడైస్ కూడా ఇంకా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మార్చి నుంచి మొదలు పెడితే మే ఎండింగ్ వరకు ఇంకా టాక్సిక్, అన్ని భారీ బడ్జెట్ మూవీస్. ఇంకా ఈ మధ్యలో చిరంజీవి గారి మూవీ ఒకటి, ఏది విశ్వంబర. ఇవి ఇన్ని మూవీస్ నాకు తెలిసిన మూవీస్ ఇవి మార్చ్ నుంచి మే ఎండింగ్ లోపల రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. మళ్ళా ఇంకా ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కూడా ఉంది దానిలో. ఇన్ని మూవీస్ కంటిన్యూ రిలీజ్ అయితే మళ్ళీ మార్చ్ ఎండింగ్ నుంచి మళ్ళీ అప్పుడే ఐపీఎల్ కూడా ఉంది. ఇప్పుడు T20 ఎట్లాగో స్టార్ట్ కూడా పోతుంది. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో మూవీస్ ఏంటి నాకు అర్థం కాదు. ఇన్ని మూవీస్ కంటిన్యూ ఉంటే ఎలా, హౌ? మళ్ళీ వీక్ బై వీక్ రిలీజ్ అవుతాయి అంటే లేదు, పోటాపోటీగా రిలీజ్ అయిపోతాయి. కంపల్సరీ 2-3 మూవీస్లో అయితే ఒక 2 మూవీస్ అయితే కంపల్సరీ పోస్ట్పోన్ అయిపోతాయి, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఇన్ని మూవీస్ ఒకటేసారి రావడం అనేది కూడా మంచిది కాదు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఎందుకంటే లాస్ట్ టైం మనం సంక్రాంతికి చూసాము, 5 మూవీస్ హిట్ అయినాయి, 5 మూవీస్ రిలీజ్ అయినాయి. డిస్ట్రిబ్యూషన్కి ఇబ్బంది, థియేటర్స్కి ఇబ్బంది. ఇప్పుడేమో మళ్ళీ ఖాళీగా పడుతుంది. ఖాళీ అంటే అంత ఖాళీ ఏం లేవు కానీ అంత కలకల అనేది లేదనమాట. అదే వీక్ బై వీక్ రిలీజ్ చేసుకుంటే అయిపోతుండే కదా. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం పండుగ టైంలోనే కొట్టేయచ్చు, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇలాంటి థింకింగ్ కాకుండా కంటెంట్ ఉన్న మూవీకి ఏ టైంలో రిలీజ్ అయినా కూడా కంపల్సరీ హిట్ అయిపోతుంది. ఆ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్, ఇంకా వచ్చి 2 వీక్స్ వరకు కూడా ఏ మూవీస్ లేవు. నెక్స్ట్ అయితే మార్చ్ స్టార్టింగ్ నుంచి టాలీవుడ్ అయితే చాలా బిగ్ ఛాలెంజ్ అయితే చూసుకుంటుంది, ఇక డౌటే లేదు. అందులో మామూలు మూవీస్ రిలీజ్గా లేవు అసలు. ఇంకా మధ్యలో గూఢచారి 2 కూడా ఉంది, ఇంకా అడివిషేజ్ది. అది కూడా మంచి, అది అడివిషేజ్ మూవీ అంటే అది దానిలో మంచి, కంపల్సరీ ఆ మూవీ కూడా పాజిటివ్ టాకే వస్తుంది. ఇన్ని మూవీస్ దాదాపు 7-8 బిగ్ ఫిలిమ్సే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, విశ్వంబర, టాక్సిక్, ఎన్టీఆర్ డ్రాగన్, పెద్ది, దురేందర్ 2, నాకు తెలిసిన మూవీసే ఇవి. ఇంకా కొత్త ఏమైనా రెడీగా ఉంటే రిలీజ్కి అవి కూడా ఉన్నాయి. వరస్ట్ ఫేజ్ ఎప్పుడు రిలీజ్ డేట్ల కాడ వచ్చేసి రిలీజ్ డేట్స్కి వచ్చేసేసరికి ఇలాంటి గందరగోళం అయితే ఉంది మూవీస్లో. రిలీజ్కి వచ్చేసరికి అయితే సమ్మర్, లేకపోతే సంక్రాంతి మూవీస్, లేకపోతే దసరా, లేకపోతే దీపావళి. ఇలా కాకుండా మంత్కి 2 బిగ్ ఫిలిమ్స్ రిలీజెస్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా థాట్ ఇది. దీనిపై మీ కామెంట్ ఎట్లా ఉంటుంది అనేది అది మీరే చెప్పాలి కదా. నా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఇన్ని రిలీజెస్ ఒకటేసారి ఉంటే కూడా మూవీ లవర్స్ కూడా ఇబ్బంది. కంటిన్యూ మూవీస్ అంటే ఎవరి వల్ల కాదు. వీక్లీ ఒకటి అంటే ఏం కాదు, వీక్లీ ఒకటి అంటే బాగా ఆలోచించండి. వీక్లీ ఒకటి, ఆ వీక్ మొత్తం థియేటర్స్ అన్ని కలకలాడితే బాగుంటుంది. థియేటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ థియేటర్స్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకటే వీక్ 2 ఫిలిమ్స్ అయినా కూడా ఏం కాదు. ఒక వీక్ 2 ఫిలిమ్స్ అంటే మస్ట్ అండ్ ఎక్కువైపోతుంది, మస్తు అయిపోతాయి. ఒకటే వీక్లో 3-4 ఫిలిమ్స్ అంటే దాని తర్వాత మళ్ళీ థియేటర్లు ఖాళీగా పడితే అట్లా ఎవరికీ లాభం లేదు. అనవసరంగా ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పోటీ పడుతున్నాయి అన్ని రిలీజ్కి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ అయింది, పెద్ద పోస్ట్పోన్ అయింది,
ఇవేవో జరుగుతున్నాయి. అయితే న్యూస్ వచ్చింది. అండ్ ఇంకా మనం ఇది మన బాలయ్యబాబు గారిదైతే మన పీరియాడిక్ మూవీ అయితే కాదు. కమర్షియల్ మూవీ. అది మంచి యాక్షన్ డ్రామా ఉండే మూవీ. అది అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. అండ్ ఇంకా 'దేవర 2' కూడా అఫీషియల్‌గా మే 20 కల్లా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేస్తది. అది కన్ఫర్మ్ అయిపోయింది. 'దేవర 2' కూడా మూవీ ఉంటది. అది కన్ఫర్మ్. 'డ్రాగన్' తర్వాత డైరెక్ట్‌గా 'దేవర 2' మూవీకే. అది ఎన్టీఆర్ గారి లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి లైనప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా బాలయ్య బాబు గారి లైనప్ కూడా ఇంకా ఇంకా డేంజర్‌గా ఉంటది. 'దేవర 2' అయిపోయిన తర్వాత 'కొట్టాల శివ' మూవీ. దాని తర్వాత మళ్ళీ ఆహ్, ఈయన అనుకుంటున్నారు ఎవరు 'కొట్టాల శివ' తర్వాత మన 'రాకుమార' తీసింది 'బాబీ'. 'బాబీ' తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి. లైనప్ ఇట్లా ఉంది. అనిల్ రావిపూడి అయిపోయిన తర్వాత మళ్ళీ బోయపాటి వస్తాడేమో చెప్పలేం. ఈ రేంజ్‌లో ఉన్నాయి మూవీస్. కంటిన్యూ మూవీస్ ఉన్నాయి. కంటిన్యూ మూవీస్ ఉన్నాయి. టాలీవుడ్‌కి అయితే నెక్స్ట్ లెవెల్ కళకళాడిపోతది. కానీ రిలీజెస్ విషయంలో మాత్రం చాలా గందరగోళం అయితే ఉంది. మరి ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ సమ్మర్ మూవీ చూసుకోవాలా? లేకపోతే మళ్ళీ థియేటర్స్ ఇష్యూ అయితే కంపల్సరీ వస్తది. ఈసారి అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి. చిన్న ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు. చాలా పెద్ద పెద్దయి. 'టాక్సిక్' గాని, 'పెద్ది' గాని, 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' అన్నీ ఏ మూవీ తీసుకున్నా పెద్దయి. 'డ్రాగన్' మరి అది ఎట్లా థియేటర్స్ ఇంకా అండ్ ఎట్లా ఈ సర్దుబాటు చేసుకుంటారో మరి రిలీజెస్ ఏమైనా పోస్ట్‌పోన్ చేసుకుంటారో. ఈ బిగ్ బడ్జెట్ మూవీస్‌కి మినిమమ్ 2 వీక్స్ టైమ్ ఇస్తే 15 డేస్ ఏమీ కాదు. 15 డేస్‌కో మూవీ, 15 డేస్‌కో మూవీ రిలీజ్ చేసుకుంటే 1 మంత్‌లో 2 రిలీజెస్ ఏమీ కాదు. చిన్న మూవీస్‌కైతే అంటే టైర్ 2, టైర్ 3 ఇట్లా. బిగ్ బడ్జెట్ అంటే ఏముంది 300-400 బడ్జెట్ పెట్టినా బిగ్ బడ్జెట్. అండ్ ఇంకా 100-150 క్రోర్స్ అనేది టైర్ 2. టైర్ 3 అనేది స్మాల్ మూవీస్. అవి వీక్లీ రిలీజ్ అయినా ఒకటే వీక్లీ 2 మూవీస్ రిలీజ్ అయినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. బట్ ఈ మూవీస్‌కి మాత్రం చాలా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సమ్మర్ అయితే చాలా హెవీ కాంపిటీషన్ మాత్రం చాలా హెవీ కాంపిటీషన్ ఉండేట్టుంది. మరి ఏమవుతుందో చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.